అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా కొందరిలో చూస్తూ ఉంటాం కదా, కీలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది. ప్రతి కీలు కూడా నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీని గురించి లియో డైట్ ఏం చెప్తుంది, ఇక వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. అంటే కొందరికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, లేదా షోల్డర్ పెయిన్ ఉంటుంది, యాంకిల్ పెయిన్ ఉంటుంది, ఇలా ఓకే. సో దాన్ని తగ్గించుకుంటారు, ట్రీట్మెంట్స్ ఉంటాయి. అయితే ప్రతి కీలు కూడా నొప్పి వస్తుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు గురువుగారు? అంటే అది సహజంగా శరీరంలో మన జీవన విధానంలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్లే. ఇప్పుడు పలానా పదార్థం తింటే కీళ్ళ నొప్పులు వస్తాయి అన్నప్పుడు ఆ పదార్థం తినే వాళ్ళందరికీ కీళ్ళ నొప్పులు రావాలి. సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అంటే మీరు ఇదే ప్రశ్న కొంచెం డిఫరెంట్గా మార్చి చాలా రకాల మంది డైటీషియన్లు అడుగుంటారు, న్యూట్రిషియన్లు అడుగుంటారు, మెడికల్ సంబంధించిన వాళ్ళు అడుగుంటారు, అలాగే కొంతమంది మన శ్రేయోభిలాషులు వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మీరు ఇదే ప్రశ్న మారుండొచ్చు. మీకు అనిపిస్తూ ఉంటుందా మీరు మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు నేను మీకు ఏదో చెప్తుంటాను, నేను కూరగాయలను ఎలా తీసుకుంటే పని చేస్తుంటాను, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు విన్నప్పుడు? అంటే ఇంతమందితో నేను నా పంతాలో ఉంటాను, మీరు కానీ నాలాంటి వాళ్ళను ఒక 10 మంది 15 మందితో చేస్తూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉంటుంది? విక్రమాదిత్య చెప్పే దాంట్లో మీకు ఏమన్నా కొంత అర్థమవుతుంటుందా? ఇది పర్వాలేదు, ఇది చేయడం వల్ల అర్థమవుతుంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ ఫుడ్సే కదా, దాంట్లో ఏం ఉండవు కదా, వేరేవి బయట నుంచి కొని తెచ్చుకునే ఏం ఉండవు కదా. అది వెజిటేబుల్స్ మనం బయట నుంచి కొందేస్తాం, మెడిసిన్స్ ఏమి ఉండవు, న్యాచురల్గా మనకు తెలిసిన పదార్థాలు. ఇప్పుడు మీరు అడిగిన కీళ్ళవాతం ఉంది, కీళ్ళలో జాయింట్లలో వాతం ఉంది, ఈ వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు మీ ఇంట్లో దొరికేటువంటి గోరుచిక్కులతో సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తా, మీరు నమ్ముతారా? మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్నటువంటి గోరుచిక్కుళ్ళు మీ కీళ్ళవాతాన్ని తీసేస్తుంది. నమ్మరు. అది అవగాహన లోపం. మీకు ఏం కావాలి? ఆ కీళ్ళవాతానికి సంబంధించి మెడిసిన్స్ కావాలి, లేకపోతే నొప్పిని తగ్గించుకోవడం కోసం రీసెంట్గా అంటే సప్లిమెంట్స్ బాగా ఎక్కువైపోయినాయి. కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి, న్యాచురల్గా దొరికే విటమిన్ డి మీరు 20,000 30,000 40,000 50,000 ఇంత ముందు వారానికి ఏదో 60,000 ఇంత ఇచ్చేవారంటే ఇప్పుడు డైలీ 60,000 ఇచ్చేస్తున్నారు. అసలు శరీరానికి ఒక రోజుకి విటమిన్ డి ఎంత అవసరం? నాకు కూడా ఈ మధ్య ఎవరో ఒక సప్లిమెంట్స్ డైలీ వాడండి డి విటమిన్ అని ఇచ్చారు, నేనేం వాడలేదు. చేస్తారమ్మా, సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. మన దగ్గర మనకు బోల్డ్ అంత సోర్స్ ఉంది. అందుకని అవగాహన లోపంతో ఇప్పటి వరకు ఉన్న జనం అందరూ కూడా కేవలం ప్రోటీన్ మీద దృష్టి పెట్టడం లేదు. ఈ మధ్యకాలంలోనే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది, ఈ మధ్యకాలంలోనే ఈ ఆర్థరైటిస్ ఎక్కువైపోయింది, లంబారు, థొరాసిక్, సయాటికా, ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో? ఇంత అవగాహనతో ఉంటున్నాం, ఇంతమంది న్యూట్రిషనిస్ట్ చెప్తూ ఉన్నాం. మన ఆహారమే, మన జీవన విధానమే మన దరిద్రాలకి, మన నొప్పులకి కారణం. అంటే నేను కూడా మా ఇంట్లో ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం. మీరు చెప్పిన కీళ్లవాతం ఎంత అంటే, మా నాన్నగారు అంటే ఆయన ఊర్లోనే ఎక్కువ ఉంటారు, నేను ఇక్కడే ఎక్కువ ఉంటాను. అప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి వస్తుంటాను. నేను వెళ్ళినప్పుడల్లా ఆయన ఎవరో చెప్పారు బీపీ ఉందని, బీపీకి ట్యాబ్లెట్ వాడకపోతే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అని, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయని, ఆయనకి లెఫ్ట్ లెగ్ నడుస్తుంటే పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఆయనకి కాళ్ళలో ఆనెలు ఉండడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నడిచిన నడక వల్ల నీ లిగ్మెంట్ జారిపోయి పక్కకి వెళ్ళిపోతుంటుంది. అలాగే మా చిన్నాన్నగారికి కూడా సేమ్ ఆ ప్రాబ్లం ఉంటే ఆయన సర్జరీ చేయించుకున్నారు. నువ్వు నాకు సర్జరీ చేయించట్లేదు అంటాడే. నేను సర్జరీ చేస్తే నువ్వు మంచాన్ని పడిపోతావు, నువ్వు ఈ నడిచే నడకానికి ఏం పని ఉండదు, పని లేకుండా చేసి కూర్చోబెట్టగలిగాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఏం అక్కర్లా. లేదా ఒక అంటే మనం దాన్ని ఎక్కువ కదపకుండా ఉంటే సెట్ అవుతుంది, కానీ అంత అవకాశం ఉండదు, తిరగకుండా ఉండలేరు కదా అని కేవలం ఏదో నా డైట్లతో మేనేజ్ చేసేవాడిని. ఇంకా ఆయన నాకు తెలియకుండా ఎవరికో చూపించి బీపీ ట్యాబ్లెట్లు వేసేసుకొని వన్ ఫైన్ డే అది ప్రాబ్లం పెద్దదయ్యింది. వెళ్ళి చూస్తే లోపల గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్, కిడ్నీ, ప్రాస్ట్రేట్ ఇవన్నీ వచ్చేసి ఆయన నాకేమీ సిమ్టమ్స్ చెప్పేవారు కాదు. సిమ్టమ్స్ చేస్తే సొల్యూషన్. వెళ్ళి ఒక 30 రోజులు కూర్చున్నా. ఆయనకంటే మీరు చెప్పిన ఈ ఆర్థరైటిస్ దీని పెయిన్స్కి ఏదైతే ఉందో ఈ జాయింట్లోకి అది వెళ్ళిపోవడం వల్ల షేప్ అవుట్ అయిపోయింది, చెయ్యి ఇలా అయిపోయింది, పెయిన్స్, ఇది పెయిన్, ఇది పెయిన్, ఇది పెయిన్, ఈ మొత్తం అంతా బాడీ అంతా కూడా పెయిన్స్, నీ పెయిన్స్.
దీన్ని ఇండికేట్ చేస్తూ మనకి బీపీ చూపించేది. ఆయనకి బీపీ ఉంది. ఇది బీపీ నువ్వు మనం బీపీని చూస్తున్నాం, కానీ నీ ప్రాబ్లం, నీ బాడీలో ఉన్న ప్రాబ్లంని బీపీ చెబుతోంది. నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకుని సప్రెస్ చేస్తున్నావు అని చెప్పేసి నేను కూర్చుని మొత్తం డయాగ్నోస్ చేసి టెస్ట్లో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. యూరిక్ యాసిడ్ ఎలా తగ్గింది, సి రియాక్టివ్ ప్రోటీన్ ఎలా తగ్గింది, ఆయనకు ఉన్నటువంటి పెయిన్స్ ఎలా తగ్గినాయి, ఇప్పుడు బీపీ నార్మల్. మరి ఎలా పోయింది, నువ్వు ఏం వేసుకుంటున్నావు అని అడిగా. అప్పుడు తెలియక ఎవరో చెప్పితే భయపెట్టేస్తే భయపడిపోయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైన జీవన విధానం లేకపోవడం. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినటం. అంటే ఆయన వయసు పెద్దది, ఆయనకు విపరీతమైనటువంటి ఆకలిని ఏమనుకున్నాడంటే ఇది నన్ను తినమంటుంది అనుకుని చెప్పేసి తినడం మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. మనకు వేస్తున్నటువంటి ఆకలికి అర్థం ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. ఉదయం ఆకలేస్తే ఇడ్లీ దోశలు తినమని కాదు, పళ్ళు తినమని. దాని తర్వాత కూడా మళ్ళీ ఆకలేస్తుంది, ఆ తర్వాత ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోమని, దాహాన్ని తీర్చమని. ఆకలికి అర్థం ఉంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఆకలేస్తే భోజనం చేయమని. అది సమయం, మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్. దీనిని మనం పాడు చేసాం. అలాగే సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. మా నాన్నగారు చేసిన వాటిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే ఇడ్లీ, అట్టు, దోశలు ఇవే ఉంటాయి. నేను ఇప్పుడు మార్చేసాను, ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్ పెట్టాను, వెజిటేబుల్ జ్యూసెస్. కంపల్సరీ మీరు ఎనీ పెయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే మీ బాడీలో సంథింగ్ ఇబ్బంది ఉంది, అయితే యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, లేకపోతే సి రియాక్టివ్ ప్రోటీన్ పెరిగిపోయింది, ఇలా మన బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదా యూరిన్ చెడిపోయి లోపలే ఉండిపోయింది, మగవాళ్ళకైతేనేమో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంటు, ఈ వీటి వల్ల మనం ఆ సెల్స్ని పెంచేసుకున్నాం. దానిని తగ్గించాలంటే, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే, జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించుకుంటే మనం కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్, క్లస్టర్ బీన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి పాలతో గోరుచిక్కుళ్ళ జ్యూస్, గోరుచిక్కుళ్ళు దానికి ఒక 20 గ్రాముల అల్లం, 20 గోరుచిక్కుళ్ళు వేసుకుని 20 గ్రాముల అల్లం, ఒక 100 గ్రాముల కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి బాగా వడకట్టి సిప్ చేస్తూ హ్యాపీగా, ఇదే బ్రేక్ఫాస్ట్. ఇక మళ్ళీ దీని తర్వాత మీరు ఇడ్లీలు, దోశలు దీని మీద దృష్టి పెట్టకండి, ఇవి కూడా ఆహారమేగా. 100 గ్రాముల కొబ్బరిలో అద్భుతమైనటువంటి పోషకాలు, ప్రకృతిలో అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగింది కొబ్బరి. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు కాదు, మేము కొబ్బరి నీళ్ళు తాగాం, కొబ్బరి నూనె తాగాం కాదు. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి మనం తినగలిగితే మంచిది. లేదంటే కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో గోరుచిక్కుళ్ళు కలిపి మీరు కొబ్బరి పాలు తాగుతూ ఉత్తి గోరుచిక్కుళ్ళని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని నవిలేసి ఒక 4-5 గోరుచిక్కుళ్ళు నవ్వులుతూ కొబ్బరి పాలు తాగండి. అద్భుతమైనటువంటి రిజల్ట్. పెయిన్స్కి, మీరు చెప్పిన పెయిన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కీలు నొప్పి వస్తూ ఉంటే వాళ్ళకి గోరుచిక్కులు బాగా పనిచేస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. గోరుచిక్కుడు జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు. కొబ్బరి పాలు కూడా బాగా పనిచేస్తాయి. కొబ్బరి సృష్టిలో అత్యంత పోషక విలువలు కలిగింది కొబ్బరి. అది కేవలం కొబ్బరి నీళ్లు కాదు, కొబ్బరి నూనె కాదు, కొబ్బరి పాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి. అందుకనే దాన్ని భగవంతుడికి దగ్గరగా పెట్టారు. మీరు ఏదైనా గుడికి వెళితే, దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రసాదంగా నివేదన చేస్తారు. అప్పుడు ఒకటి కొట్టిన తర్వాత సగం ఆయన దగ్గర ఉంచుకుంటాడు, సగం మనకిస్తాడు. అది మనల్ని తినమని. మనం తీసుకెళ్ళి చెత్త కుప్పలోనో లేకపోతే ఇంట్లోనో ఎండబెట్టి నూనె ఆడిస్తాం. ఏం అక్కర్లే, బాగా ముదర కొబ్బరి మనం తినండి రోజు. మీకు ఎలాంటి నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి, ఏ నొప్పైనా తగ్గుద్ది. ఇంకా అది మీకు అడిషనల్గా ఇచ్చే బెనిఫిట్స్ చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ కొబ్బరి పాలతో గోరుచిక్కుళ్ళని చేసుకోవడం వల్ల మీకు బీపీ కూడా నార్మల్ వస్తుంది. ఎప్పుడైతే రోగం తగ్గిందో ఆటోమేటిక్గా బీపీ నార్మల్ ఉంటుంది. ఈ నరాలలో మనకు బీపీని ఎక్కడ ట్రిగర్ చేస్తాం, ఇక్కడ మీరు పైప్ పెట్టినట్టు ఆ ఫోర్స్ కదా మీ నర్వస్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే లియో డైట్లో మీరు ఒక రోగానికి ట్రీట్మెంట్ చేస్తే మీకు 100 రోగాలు తగ్గే అవకాశం ఉంది. మీరు కీళ్ళవాతానికి చేస్తున్నారు, ఇది బీపీని కూడా తగ్గిస్తుంది. మీరు బీపీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇది కీళ్ళవాతాన్ని తగ్గిస్తుంది, మైగ్రేన్ తగ్గిస్తుంది, మీకు విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు ఏజ్ పెరిగే కొలది విజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిపోతుంది, దాన్ని కూడా స్ట్రెంగ్త్ ఆన్ చేస్తుంది. శరీరంలో ఎక్కడ నరాల వ్యవస్థ ఉన్నట్లన్నింటినీ మెరుగుపరుస్తుంది. లియో డైట్ కేవలం మీకు ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లియో డైట్కు ఉన్నటువంటి ఏకైక అద్భుత లక్షణం ఇది. ఇక ఈ మిగతా ఏ డైట్లకి కూడా ఈ బెనిఫిట్స్ ఉండవు. లియో డైట్కి ఫిజికల్లీ, మెంటల్లీ కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంది. మోకాలు నొప్పుల సమస్య అంటే చిన్న వయసు నుంచే మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏదో రెడ్గా అయిందని, లేకపోతే స్వెల్లింగ్ వచ్చిందని, వాటర్ వచ్చేసిందని, అరిగిపోతున్నాయని, నొప్పులు వస్తున్నాయని ఇలా చెప్తూ ఉంటారు. మోకాలు నొప్పులు ఏ ప్రాబ్లం వచ్చింది దానికి నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఈ మోకాలు నొప్పులు అనేవి
రాకుండా ఏం చేయాలి, ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? మోకాళ్ళ నొప్పులు, నొప్పి అంటే పెయిన్ అనేది సమస్య కాదు, ఇండికేషన్. ఓకే. ఒక చోట నొప్పి వస్తుందంటే అక్కడ సంథింగ్ ఏదో చెడు జరుగుతుంది అని బాడీ మనకి చెప్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్, మోకాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రక్రియ బ్రెయిన్కి రీచ్ అవ్వకుండా కట్ చేస్తున్నాం సిగ్నల్స్. నొప్పి తగ్గే మాత్రలు అనుకుంటున్నాం, నొప్పి తగ్గట్లా, నొప్పి తెలియట్లేదు అంతే, నొప్పి అలాగే ఉంటుంది. మోకాళ్ళు కావచ్చు, లేకపోతే మోకాళ్ళ కింద మడమలు కావచ్చు, జాయింట్స్ కావచ్చు, ఏదైనా సరే నొప్పి, పెయిన్ అనేది ఇండికేటర్. మనం దాన్ని చంపేస్తున్నాం అంతే పెయిన్ కిల్లర్స్ ద్వారా. ఇప్పుడు వయసు అయిన తర్వాత మీరు అన్నట్టు అరిగిపోతున్నాయి ఎక్కువ వాడేస్తే. మరి చిన్నపిల్లల్లో ఆ అరుగుదల ఎందుకు వస్తుంది? అరుగుదల ఉన్నది అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అయినా తీసుకోవచ్చు. అది కేవలం మనుషులే కాక ఎముకలు ఉండే ప్రతి జీవికి కూడా అరుగుదల అనేది ఉండాలి. జీవం ఉన్న ప్రతిదానికి ఎముకుంటే. ఇక్కడ ఆహారంలో మనం మన శరీరంలో రక్తాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. క్వాలిటీ, ప్యూరిటీ ఏంటి తేడా? రక్తములో ఏమీ లేకపోవటం అంటే వ్యర్థాలు లేకపోవటం ప్యూరిటీ. మరి క్వాలిటీ కూడా అంతే, ఉండవలసినవి ఉండటం. ఐరన్ ఉండాలి, B12 ఉండాలి, ఇవన్నీ ఉండటం. రక్తంలో ఏమేమి ఉండాలి ఆ ఉండటం క్వాలిటీ. ప్యూరిటీ అనేది ఇంటాక్సికేషన్, వ్యర్థాలు లేకుండా ఉండడం. ఇక ఎంత ఉండాలి పరిమాణం. ఇక్కడ మోకాళ్ళ దగ్గరకు వస్తువులోకి సేమ్ దీన్నే మనం తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ కాల్షియం, క్వాంటిటీ ఆఫ్ కాల్షియం, ప్యూరిటీ ఆఫ్ కాల్షియం. శుద్ధమైనటువంటి కాల్షియం ఉండాలి, సరిపడా ఉండాలి. దాంట్లో కాల్షియం కావలసిన D3, D ఇవన్నీ కాల్షియం తయారీకి కావలసినవన్నీ ఉండాలి. అవి లోపం వస్తున్నాయి మనకి. అందుకని ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్ళకి అరిగిపోవటం కానీ నొప్పులు రావటం కానీ సహజమైపోయింది. నేను ఈ వెజిటబుల్ థెరపీ, నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు. నాదంతా కూడా యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని ఫాలో అవుతుంటా. అందుకనే మనం లియో డైట్ సెంటర్స్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఇదంతా కూడా యాన్సెంట్ పురాతనమైనటువంటి భారతీయ ఆహార విధానంలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రోటీన్, మాంసకృతులు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువ తీసేసుకుంటున్నాం. అవసరం, అది ఎంత అవసరమో అంతే అవసరం. ప్రోటీనే తీసుకుంటూ వెళ్ళిపోతుంటే శరీరం దాన్ని తన అవసరాలకు వాడుకోగా మిగిలిందని ఏం చేయాలో అర్థం కాక డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ సమపాళ్ళను మెయింటైన్ చేయడం చేతగాక, అంటే మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినేసింది, విపరీతమైన ప్రోటీన్ పెట్టేశారు ఆవిడకి, బేబీ బాగుండాలని చెప్పేసి విపరీతంగా క్రేవింగ్స్ తోటి మాంసం. అంటే పూర్వం క్రేవింగ్స్ వస్తే మామిడికాయ, చింతపండు ఇలాంటివి తినేవారు. ఇప్పుడు క్రేవింగ్స్ వస్తే లాలీపాప్స్ అని, డ్రమ్ స్టిక్స్ అని, అవన్నీ ఇవన్నీ నాన్ వెజ్ మీదకి వెళ్ళిపోతున్నారు. మాంసాహారం పూర్తిగా మానవ శరీరానికి విరుద్ధం. మాంసపు కృతులు కూడా, కందిపప్పుడు ఇదంతా మీరు మాంసాహారుల గురించి చెప్తున్నారు, మరి వెజిటేరియన్స్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఎస్, కందిపప్పు వల్ల కూడా ప్రమాదం ఉంది. అందులో విపరీతమైనటువంటి మాంసకృతం. పప్పు ఎక్కువ వాడేస్తున్నాం, దానివల్ల కూడా వస్తుంది. అలా అని మేము పప్పు వాడట్లేదు, లేదా వడలు, మినప గారెలు, వీటి వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం. ప్రోటీన్, హై ప్రోటీన్. ఇది అడగబోయారు, అన్ని మానేసి ఏం తినాలి? అన్నీ మానేయమనట్లేదమ్మా, ప్రతిదీ సమపాలల్లో ఉండాలి. ఏది మానక్కర్లా, ప్రతిదీ మనకు అవసరం. అలానే అది మాంసాహారం మాత్రం మానేయాలి. మీరు మాంసాహారం తింటూ నొప్పులు తగ్గాలంటే తగ్గవు. హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, అది ప్రోటీన్గా వెళితే ఓకే. కానీ మీరు ఇచ్చేది మాంసంగా ఇస్తున్నారు, మీట్ల రూపంలో ఇస్తున్నారు. మీట్ ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం ఎక్కువ, శరీరం బాగా విపరీతమైనటువంటి శ్రమకు లోనవుతుంది. దానివల్ల ఎసిడిక్ నేచర్ హై అవుతుంది. దానివల్ల మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు, కార్టిలేజ్ ఏదైతే అక్కడ ఉండేటువంటి గమ్ము ఉందో అది డిహైడ్రేట్ అవుతుంది, అరిగిపోవటం కాదు, కుచించుకుపోతుంది. దాన్ని మళ్ళీ మనం పునరుద్ధీకరించాలి అంటే ఆ శరీరానికి తేమ ఇవ్వాలి, ఆల్కలైన్ ఇవ్వాలి.
ఆ సాంద్రతని తేమని ఇవ్వగలిగితే మళ్ళీ మనం మోకాళ్ళు, నేను మా నాన్నగారి విషయంలో చూశాను, నిప్పులు అంటూ ఉండేవారు. ఒకసారి మొత్తం బాడీ టోటల్ డీటాక్స్ చేశారు, పూర్తిగా ఆయన శరీరాన్ని డీటాక్స్ చేసిన తర్వాత అసలు ఏ నిప్పులు, ఇక్కడ జాయింట్లు నొప్పులు వచ్చేవి, ఇక్కడ నొప్పులు వచ్చేవి, అవన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయింది. అలాగే మా అత్తయ్య గారు, వాడు వెయిట్ ఉండేది ఆవిడ, శుభ్రంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ డైట్ లియో డైట్ తీసుకున్నాము, దాంతో వాళ్ళకున్న నిప్పులు పోయినాయి. నిప్పులకి ప్రధానమైనటువంటి కారణం మనం విపరీతంగా తినేయటం ఫస్ట్. ఇక తర్వాత కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం ఎందులో ఉంది? మిల్క్. ప్రధానమైనటువంటి వనరు మనకి మిల్కే. మిల్క్ వాడకాల్లో ఇప్పుడు మనకి ఈ బర్రెలు ఎక్కువైనాయి. పూర్వం అంతా కూడా మనకి ఆవులు ఎక్కువ ఉండేవి. ఆవు పాలు చాలా శ్రేయోదాయకం. ఆవు మజ్జిగ, ఆవు వెన్న, ఆవు పెరుగు, ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. పూర్తిగా ఆవునే మనం దూరం చేసుకుని కబేళాలకు వెళ్తుంటే చూస్తూ ఆనందిస్తున్నాం. ఆవుని రక్షించుకోవాల్సిన అవసరం. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఇవి మీరు చెయ్యాలి. ఇక తర్వాత ఇప్పటికిప్పుడు మరి మనకు ఆవులు దొరకవు, ఆవు పాలు దొరకవు, ఏం చేయాలి అంటే మనకి నువ్వులు ప్రధానంగా తీసుకోవాలి. అంటే చెడిపోయిన కాల్షియం కూడా నొప్పులకు కారణం అవుతుంది. మనం ఉండాల్సినంత ఉందండి అంటే చెడిపోయి ఉండొచ్చు, ఎక్కువైపోయి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నువ్వులు మనకి మన భారతదేశంలో బాగా దొరికేటువంటి పంట, నువ్వులు బాగా తినాలి. అలాగే కొబ్బరి మనకి దేవుడికి నివేదనగా పెట్టింది, మనం తింటామని కొబ్బరిని బాగా తీసుకోవాలి కాల్షియంని బాగుపరచుకోవడానికి. అలాగే మనకి సున్నం, తమలపాకుల్లో సున్నం వేసుకుని జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా కాల్షియం అవసరం. తమలపాకుల మీద సున్నం రాసుకుని కిడ్లీ కింద వాడడం మన సాంప్రదాయంలో ఉంది, ఆహారంలో స్వీకరించడం. ఇవి ఈ మోకాళ్ళ నొప్పులు, లేకపోతే మెడ నొప్పులు, మోచేతుల నొప్పులు, ఈ నొప్పుల నుంచి బయటపడటానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు. అంటే వెజిటబుల్స్లో ఏం తీసుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి? ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయాలి ఫస్ట్. చెడిపోవడం కారణం ఎసిడిటీ. అందుకని మనం బూడిద గుమ్మడికాయని ప్రధానంగా తీసుకుంటాం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ముందు మన ఎసిడిక్ నేచర్ ఉన్న బాడీ ఆల్కలైన్ అయ్యి తద్వారా నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. గురూజీ, ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు అంటే చిన్న బూడిద గుమ్మడికాయలు దొరకవు. దాన్ని అసలు మనం అలా చెప్పకూడదు. బూడిద గుమ్మడికాయని పెద్ద సైజులోనే ఉంటుంది. ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి అలా వాడుకోవచ్చు? తప్పలేదు, ఇంకా తప్పదు. ఎందుకంటే మనం ప్రాసెస్ చేయట్లేదు. అంటే ఫ్రిడ్జ్లోంచి ఏదైనా తీస్తే దాన్ని మనం వేడి చేయకూడదు. ఇక్కడ వేడి చేయట్లేదు, దాంట్లో ఉన్న పోషకాలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి అది తను కాపాడుకుంటూ ఉంటుంది. ఒక 5-6 రోజులు దాటితే కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిందంటే ఇంక పనిచేసే స్థితిలో, అంటే దాంట్లో కూడా శక్తి కూలిపోయింది. అది ఫ్రెష్గా ఉంది అంటే మనం దాన్ని వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రిడ్జ్ తప్పదు. ఆ ముక్క బయటకు తీసి మనకు కావాల్సినంత కట్ చేసుకుని కాసేపు ఒక 5-10 నిమిషాలు నీళ్ళలో ఉంచేస్తే ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చేటువంటి సిఎఫ్ఓ అని ఉంటుంది, క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది. అది ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. జ్యూస్ చేసుకుని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని వడకట్టి మిరియాలు ఉప్పు వేసుకోవడం ద్వారా సైంధవ లవణం వేసుకుని ఒక బూడిద గుమ్మడికాయని కట్ చేస్తే అది ఎన్ని రోజులు పాటు జనరల్ గా దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాడితే ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి 3 రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. రోజుకి 200 గ్రామ్స్ తీసుకుంటే 2-3 డేస్లోనే అయిపోతుంది. మినిమం 200 గ్రామ్స్ తీసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్న 400, హాఫ్ కిలో అయిపోతుంది. ఒక కేజీన్నర ఉంటుంది. ఇంట్లో 2-3 ఉంటే అందరూ తాగొచ్చు. కేవలం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాకుండా అందరికీ ఇప్పుడు అవసరం. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు ఎవరు లేరు. అందుకని బూడిద గుమ్మడికాయని విరివిగా వాడడం ద్వారా మోకాళ్ళ నొప్పులు కారణమైనటువంటి ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలని చెప్తున్నారు. తప్పకుండా దాన్ని మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఇది మోకాళ్ళ నొప్పులకి సంబంధించి బెండకాయలు విరివిగా తీసుకోవడం ద్వారా, అంటే మన శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, శోషరస వ్యవస్థ తీసుకున్న పదార్థాన్ని పూర్తిగా పచనం చేసి దాంట్లో ఉన్న ఎంజైమ్స్ని తీసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది. కానీ బెండకాయల్ని నైటు నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తీసుకోవటం, వక్రా వాటర్ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు. ముక్కల్లాగా కట్ చేసి జెల్ లాగా వస్తుంది. నీళ్ళలో వేసేస్తే నైటు ఉదయం తీసుకుని నీళ్లు తాగాలని చెప్తున్నాం కదా సూర్యోదయానికి పూర్వం. ఈ బెండకాయ నీళ్ళని తీసుకోవడం ద్వారా మన శరీరం కూడా పఫీగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. అలాగే నువ్వుల్ని బాగా దోరగా వేయించి పెట్టుకుని కొంచెం ఎండు కొబ్బరి కలిపి, అలాగే దాంట్లో క్యారెట్ తురుముకుని వేసుకుని తినడం ద్వారా కూడా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. క్యారెట్ని బాగా తురమాలి. దాంతోపాటు
మీకు ఇంకా ఏమన్నా యాపిల్ ఇలాంటివి కూడా తినొచ్చు. బాగా నమిలి తినాలి. కాల్షియం, క్వాలిటీ ఆఫ్ కాల్షియం ఎప్పుడు వస్తుంది అంటే బాగా నమిలినప్పుడు బాగా వస్తుంది. మింగేయటం లేకపోతే జంక్ ఫుడ్స్ తినడం అది కాల్షియం చెడిపోవడానికి కారణం అవుతుంది. అయితే ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు అంటే దానికి పైన కాపడం లాగా కానీ లేదా దాన్ని ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఏదైనా ఉపశమనం కలిగించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా? మనకి మీకు ఆయుర్వేద షాపుల్లో మహానారాయణ తైలం అని దొరుకుద్దమ్మా. మహానారాయణ తైలం, ఆ తైలం రాసుకోవడం ద్వారా నొప్పులు తగ్గుతాయి. మనం కూడా నొప్పులకి ఒకసారి చేసి చూపించాం. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తే వాడిన వాళ్ళు మంచి రిజల్ట్స్ చెప్పారు. సైంధవ లవణాన్ని అంటే పూర్వం మనకి లవణ తైలం అని దొరికేది, ఇప్పుడు రావట్లేదు. సైంధవ లవణాన్ని పూర్తిగా మెత్తగా చూర్ణం చేసి నువ్వుల నూనెలో మరగబెట్టడం ద్వారా లవణ తైలం తయారవుతుంది. అది రాయడం ద్వారా కూడా నొప్పులు ఉపశమనం. అలాగే ఉప్పుని గుడ్డలో వేసి ఇటుక మనం పెనం మీద కాల్చి వేడెక్కించి కాపడం పెడుతూ ఉంటారు నొప్పులు ఉన్న చోట. అవి నొప్పులు లాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉప్పుని వేడి చేసి గుడ్డలో కట్టి మోకాలు చుట్టూ కడితే నొప్పి లాగుద్ది. అలాగే వేడి నీటి కాపడం పెట్టుకుంటూ ఉంటారు, చల్ల నీళ్ళతో ఐస్ వాటర్తో కాపడం పెడుతూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు. పర్మనెంట్ క్యూర్ మాత్రం ఆహార విధానంలో మార్పు. మీరు విపరీతమైనటువంటి మాంసాహారులు అయి ఉన్నారా, దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను, మానేయండి. కేవలం ఒక నొప్పుల గురించే కాదు, అది రానున్న రోజుల్లో చాలా రోగాలు వచ్చేస్తాయి. విపరీతమైనటువంటి గుడ్లు తినిపించేస్తున్నారు, 15 గుడ్లు 20 గుడ్లు తినిపించేస్తున్నారు, మాంసాహార కేజీలు మాంసం తినిపించేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగుండొచ్చు, తిన్నప్పుడు బాగుంటుంది, నవ్వుతూ సంతోషంగా తింటాం, ఏడుస్తూ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది వేదం ఒప్పుకోదు. సనాతన భారతీయ సంప్రదాయ ఆహారపు విధానంలో మాంసాహారం విరుద్ధం, తినకూడదు. వేదాల్లో రాసి ఉందంటే ఉంది, దీనికి ప్రమాణాలు ఉన్నాయి. గుడ్లు కానీ మాంసాహారం కానీ విపరీతంగా తీసుకోవడం కానీ అసలు తీసుకోకుండా ఉండడం ఉత్తమం. అలవాటు పడి ఉన్నారు, తగ్గించండి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. మోకాళ్ళ నొప్పుల సమస్య రాకూడదంటే డైట్ మార్చుకోవాలి, ఆల్కలీన్ డైట్ అనేది తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుందని చెప్పారు. అంతేకాదు ఈ బెండకాయ నీళ్ళు, ఒక్రా వాటర్ అని చెప్తూ ఉంటారు, అంటే నైట్ నానబెట్టి సోక్ చేసి తీసుకునేది జెల్లాగా వస్తుంది, అది తీసుకోవచ్చు. ఇంకా కాపడాలు అలాంటివి పెట్టడం ద్వారా, అంతేకాదు నువ్వులు మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సరైనంత కాల్షియం అనేది అందుతుంది. అన్నీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మిత.